కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అనుచరులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యేకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ ఉద్యోగాల విషయంలో కోడుమూరు నియోజకవర్గానికి రావాల్సిన వాటాను కేటాయించాలని టీడీపీ నేత పెద్ద లక్ష్మణ డిమాండ్ చేశారు. ఇక ఎమ్మెల్యే సూచన మేరకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఆ బాధ్యతను నిర్వర్తించకపోవడంతోనే తాము ఆందోళనకు దిగామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరి మీరు అనడమే కూడా సార్, అది నేను ఎంఆర్పిఎస్ లీడర్ సార్, తెలుగుదేశం పార్టీలో మీరు అట్లా చెప్పకూడదు సార్. మేము కూడా మనుషులు క్లియర్ కావాలన్నా మనుషులు క్లియర్ కావాలన్నా నీకు ఇప్పుడేమో కోడ్ నాకు పుట్టినప్పుడు నియోజకవర్గం మీరేమన్నారంటే మీరు అన్నదాన్ని చెప్తున్నారు. నిరక్షరాస్యులకే మరి కొందరికి ఉద్యోగాలు డబ్బులు తీసుకొని ఇస్తున్నారు ఆసుపత్రిలో అని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారి దృష్టికి రావడం, మరి అదేవిధంగా ఎమ్మెల్యే స్థానికంగా మన బొగ్గుల దస్తగిరి గారి దగ్గరికి రావడం, మరి వాళ్ళు రిప్రజెంటేషన్ చేస్తే కూడా ఒక దళిత ఎమ్మెల్యేని లెక్క చేయకుండా మరి సూపరింటెండెంట్ అయితేనేమి, తర్వాత అక్కడ ఇస్తున్నటువంటి స్థానికంగా కాంట్రాక్ట్ బేసిక్ పైన మరి 355 మంది దాకా తీసుకున్నారు. మరి ఆ యొక్క పోస్టులు ఎవరెవరికి ఇచ్చారు, ఎక్కడి వాళ్ళకి ఇచ్చారు, మరి ఏ జిల్లా వాసులకు ఇచ్చారు, మరి ఇక్కడ రూరల్ మండలము కర్నూలు మండలంలో కోడుమూరు ఆనుకొని ఉంది. మరి ఒక ఎస్సీ నియోజకవర్గంలో సంబంధించినటువంటి దళిత ఎమ్మెల్యేకి ఎన్ని పోస్టులు ఇచ్చారు, మరి ఇంతకు టీడీపీ పార్టీ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున గెలుచుకున్నప్పటికీ కూడా కోడుమూరులో మరి బొగ్గుల దస్తగిరికి మరి అక్కడికి వెళితే ఇంకా లెటర్ ప్యాడ్ల మీద ఇస్తే కూడా మరి అక్కడ కేంద్రం చేయకపోవడం అనేది చాలా శోచనీయం.